ప్రియమైన వారలారా, యేసు నామములో శుభములు. క్షేమముగా ఉన్నారని నమ్ముచున్నాను. ఇంటిలో అందరూ క్షేమమని విశ్వసిస్తున్నాను. ప్రభువుకు మహిమ కలుగునుగాక. ఈరోజు అక్టోబర్ 28వ తేదీ. ఈ దినమునకు సంబంధించిన అతి ప్రాముఖ్యమైన ప్రవచన వాక్కు మీరు వినబోతున్నారు. సిద్ధపడ్డారా? విందామా? నేను చదువుతున్నాను. రోమా 8వ అధ్యాయం 15వ వచనం. ఏలయనగా మరల భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. ఏలయనగా మరల భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు. అలాగైతే ఒక మనుష్యుణ్ణి దాస్యములో ఉంచేది ఒక స్పిరిట్. ఒక వ్యక్తి త్రాగుడుకు బానిసయ్యాడంటే ఆ త్రాగుడు ఆత్మ అని బైబిల్ చెప్తుంది. అదే రీతిగా పొగకు, అదే రీతిగా చెడ్డ పాపపు అలవాట్లకు బానిసనైపోయాను, బయటికి రాలేకపోతున్నాను. ఇంకొకటి, బయటికి వచ్చిన వారు మరలా నేను పడిపోతానేమో, తప్పిపోతానేమో అన్నటువంటి ఒక భయం ఎప్పుడు వెంటాడుతూ ఉంటుంది. అయితే నేనేమిటి మీకు ప్రభు కృప వల్ల చెప్పుచున్నానంటే, మీరు పొందిన అభిషేకం ఉంది కదా, మీరు మరల భయపడుటకు ఆ దాస్యపు ఆత్మను పొందకుండా అబ్బా తండ్రి అని మొర్రపెట్టే దత్తపుత్రాత్మను మీరు పొంది ఉన్నారు కదా. నేనెలాగూ పడిపోగలను? నా విమోచకుడు సజీవుడు, ఆయన నన్ను నడిపిస్తాడు. దాస్యమునకు నాకు సంబంధం లేదు. పాపమో, శాపమో, వ్యాధ్యో, పాత బంధకాలు, చెరలు, పాత గుంపు సహవాసము, ఎలాగంటే స్నేహితులు నన్ను దాస్యములోనికి తీసుకువెళ్ళటకు కుదరదు. ఆమేన్. నేను నా ప్రభువుకు దాసుడను అని మరియ చెప్పినట్లుగా మీరు చెప్పి బాగా స్తుతించి ఆత్మవశులై ప్రార్థించండి. సరేనా? ఇదే ఈరోజు ప్రభు మీకిచ్చే మాట. కనుక మీరు మరలా భయపడుటకు దాస్యపు ఆత్మను పొందలేదు. ఈ విషయం మాత్రం మీరు తెలుసుకోవాలి. అది చెప్పి స్తోత్రం చెప్పి ప్రార్థించాలి. ఇప్పుడు నేను మీ కొరకు ప్రార్థిస్తాను. ప్రభువా, ఇప్పుడు మీ బిడ్డలలో ఒక భయం, మరలా ఆ సమస్య వస్తుందా? ఆ పాత పాపము నన్ను దాస్యములోనికి నడిపిస్తుందా? ఆ పాత కార్యములోనికి వెళ్ళి బానిసనవుతానేమో? ఇలాగూ దాస్యపు ఆత్మలో బంధింపబడిన ఎవరైనప్పటికీ సరే, మీ బిడ్డలకు పరిపూర్ణ విడుదల ఈరోజు కలుగునుగాక. అవును తండ్రి, ఇక మీదట ఎవరు బంధించలేరు. ప్రభు యొక్క ప్రేమ కట్టు చేత మేము తాడు చేత కట్టబడుతున్నాం. సేవ నిమిత్తం నేను సంఖ్యల చేత బంధింపబడ్డాను అని పౌలు చెప్పినట్లుగా, ప్రభువా, మీ ప్రేమ, మీ సువార్తే కదా మమ్మలను బంధించింది. మీకు కోట్ల స్తోత్రములు. మీ బిడ్డలను ఆశీర్వదించండి. దాస్యపు ఆత్మ లయము చేసి ప్రార్థిస్తున్నా. దాస్యపు ఆత్మను నిర్మూలము చేసి ప్రార్థిస్తున్నాను. మీ బిడ్డలు ఆశీర్వాదముగా ఉందురుగాక. యేసు నామములో అద్భుతములు మీ బిడ్డలకు తీసుకుంటున్నాను మంచి తండ్రి. ఆమెన్. ప్రభువుకు మహిమ కలుగునుగాక. సంతోషముగా ఉండండి. మీరు పొందుకున్న మేలులను కమెంట్ సెక్షన్లో మీరు పెడతారని నమ్ముతున్నాను. ఆ తదుపరి తెలుగులో విన్నవారు, మన మిత్రులు, స్నేహితులు, చర్చి విశ్వాసులందరికీ మీరు ఫార్వర్డ్ చేస్తారని నేను విశ్వసిస్తున్నాను. షేర్ చేసి వారితో మీరు అడగండి, ఈ సందేశం విన్నారా? అవును, చాలా బాగుంది అని చెప్పారంటే మీరే మరొక గుంపుకు ఫార్వర్డ్ చేయమని వారికి చెప్పండి. ఈ రీతిగా సువార్త స్ప్రెడ్ చేయాలి. హిందీలో వినేవారు కూడా అలాగే చెయ్యండి. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ప్రభు చిత్తమైతే మరలా కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9842528236 మరియు 7299546363. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.